అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసుకుందామండి. బ్రింజాల్, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తరిగిన అల్లం, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, గరం మసాలా. ఇప్పుడు గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని తర్వాత వంకాయలు కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కదా, అందు గురించి. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఇలా వంకాయలు పైన ఉన్న తొడుములు కొంచెం లైట్గా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కొంచెం తొడుము ఉంచుకొని కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకుని ఏమైనా ఉన్నాయో చూసుకొని చూసుకున్న తర్వాత అట్లా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. యాక్చువల్గా చిన్నవి అయితే మధ్యలో ఒక ఇటు అటు పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం పెద్ద సైజు కాయ కదా, అందుకని ఇలా పెట్టుకోవాలండి. చూసారు కదండి, వంకాయలు కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు 1 by 1 అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిర్చి కొంచెం కట్ చేసుకుని వేసుకుందాం అండి. తర్వాత అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం అండి. నెక్స్ట్ కొత్తిమీర తీసుకుందామండి. తర్వాత కారం, తర్వాత సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత ఒక స్పూను గరం మసాలా అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ చూద్దామండి. దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం పేస్ట్, మరీ పేస్ట్గా చేసుకోకూడదు, కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఈ కట్ చేసిన బ్రింజాల్లో స్టఫ్ చేద్దామండి. వంకాయలో స్టఫ్ చేద్దామండి. ఇలా స్టఫ్ చేసి ఇలా పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు గుత్తి వంకాయలు మనం స్టఫ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, గుత్తి వంకాయ కదా, ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు 1 by 1 వేసుకోవాలి. మనం లిడ్ పెడదామండి. లిడ్ పెట్టి ఒక 2 minutes హైలో ఉంచుకొని, హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సిమ్లో సెట్ చేసుకుందాం. మనం సపరేట్గా మిగిలిన కదండి పేస్ట్, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు వేసాం కదండి పేస్ట్, ఇదే గ్రేవీకి బేస్ అవుతుంది. ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో మార్చుదామండి. లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా కుక్ అవుతున్నాయో. ఒకసారి కలుపుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు సాల్ట్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. మనకైతే సరిపోయింది. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని ఒక 10 minutes కుక్ అవ్వాలండి. 5 minutes అయింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇంకొకసారి అయిపోయినట్టేనండి. ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది కదా. చూసారు కదా, గ్రేవీ కూడా మంచిగా ఫామ్ అయిందండి. ఈ గ్రేవీ దీనికి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ గ్రేవీ కొంచెం డ్రైగా అయ్యేటప్పుడు కొంచెం కుక్ చేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం తగ్గడిగా ఉంటే అంత బాగుంటుంది. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది. మనం డిష్ అవుట్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డిష్ అవుట్ చేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామండి. చూసారు కదా, గుత్తి వంకాయ ఎలా రెడీ చేయాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.